హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నవంబర్ 23వ తేదీన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష జరగబోతుంది. ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేవు మీరు ప్రిపేర్ అవ్వడానికి. మీరు ఇంతవరకు ఎలా ప్రిపేర్ అయ్యారనేది మీకే తెలుస్తుంది. మన ఛానల్లో కూడా మీకు ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ప్రస్తుతం ఉన్న ఈ తక్కువ సమయాన్ని మీరు టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయడం, మోడల్ పేపర్స్ రాయడం, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయడం చేయండి. ఎందుకంటే ఇంతవరకు మీరు థియరీ చదువుంటారు. అలాగే ఈ తక్కువ సమయాన్ని మీరు ఎంతవరకు చదివారు, ఏ సబ్జెక్టు బాగా చదివారు, ఎందులో బలహీనంగా ఉన్నారు, ఇలాంటివి తెలుసుకోవాలంటే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేది కూడా బాగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. మన యాప్లో కూడా 8,000కు పైగా ఎంసీక్యూస్తో టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే 15 మోడల్ పేపర్స్తో మోడల్ పేపర్స్ కోర్స్ ఉంది. వీటికి సంబంధించినటువంటి కోర్సులు చాలామంది తీసుకొని బాగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిరోజు కూడా మేము దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాము. అలాగే వీటికి సంబంధించిన కోర్సులు మీకు కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్సులు ఉంటాయి. మీకు నచ్చిన కోర్సు తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. ఎంపీహెచ్ఏ ఫీమేల్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా యాప్లో స్టార్ట్ చేశాం. ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే రీసెంట్గా మనం చేసినటువంటి అన్ని వీడియోస్లో కూడా ప్రతి ప్రశ్న నేనే చదివాను, ప్రతి ఆన్సర్ నేను చదివాను, ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. కానీ ఈ వీడియోలో మీకు ఒక టెస్ట్లా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ చూపిస్తా, 4 ఆప్షన్స్ చూపిస్తా, వాటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరే గెస్ చేయాలి. క్వశ్చన్ కూడా మీరే చదువుకోవాలి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా కొంత సమయం అయితే ఉంటుంది. అలా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలా మిగతా వీడియోస్ కూడా కంటిన్యూ చేయండి అని అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అలా కంటిన్యూ చేస్తా. మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఏ క్వశ్చన్ కూడా నేను చదవను, ఆన్సర్స్ కూడా మీకు నేనైతే చదవట్లేదు, మీరే చదువుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మీరు చూడండి. ఎగ్జామ్ ఫీలింగ్ అయితే మీకు రావాలి. అందుకోసమే ఇప్పుడు మనం కొత్తగా ట్రై చేస్తున్నాం. మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో కూడా ఇలా కంటిన్యూ చేస్తా. దిస్ ఈజ్ ద క్వశ్చన్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. కరెంట్ ఆన్సర్ అనేది ఇప్పుడు నేను చెప్తాను అంటే చూపిస్తాను. అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమిటి అనేది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు స్క్రీన్ మీద చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే గమనించవచ్చు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెండవ ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అయితే ఇది. ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే దానికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. మోడల్ పేపర్స్లో కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇలానే ఉంటాయి. మూడవ ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అయితే ఇది. ఆప్షన్స్ అయితే చూడండి. 4 ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది.
ఇక్కడ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఆన్సర్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్‌కి అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. తర్వాత ప్రశ్న 4థ్ క్వెషన్ ఇది. ఆప్షన్స్ అయితే చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు 5థ్ క్వెషన్ అయితే చూద్దాం. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు మనం గమనిద్దాం. ఆప్షన్ ఏ, బి, సి, డి ఇలా ఉన్నాయి ఈ ప్రశ్నకు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మనం ఇక్కడ గమనించొచ్చు ఈ ప్రశ్నకు సంబంధించి. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఒకేసారి 4 ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆప్షన్స్ అయితే చూడండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ అవుతుంది. క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఒకసారి చూద్దాం. తర్వాత ప్రశ్న 7వ ప్రశ్న ఇది. 7థ్ క్వెషన్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఇప్పుడు ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఈజ్ ఆల్సో మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇస్తున్నాం ఇక్కడ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. 8వ ప్రశ్న. ప్రతి ప్రశ్నకి కూడా మీకు ఎగ్జామ్‌లో 1 నిమిషం అయితే ఉంటుంది. దాదాపుగా అదే విధంగా ఇప్పుడు మీకైతే మేము ఒక్కో నిమిషం అయితే ఇస్తున్నాము. ఆప్షన్స్ అయితే చూడండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మనమైతే ఇప్పుడు చూడొచ్చు.
ఇప్పుడు 9వ ప్రశ్న అయితే మనం చూద్దాం. నైన్త్ క్వెషన్. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒకసారి చదువుకోండి. తరువాత ప్రశ్న అయితే ఇప్పుడు మనం చూద్దాం. 10వ ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా మీకైతే చూపిస్తున్నాము. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు మేము చెప్తున్నాము. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చూడండి. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు మనం చూద్దాం. 11వ ప్రశ్న. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మనమైతే ఇక్కడ గమనించొచ్చు ఈ ప్రశ్నకు సంబంధించి. ఇప్పుడు 14వ ప్రశ్న అయితే స్టార్ట్ చేద్దాం. 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇది 12వ ప్రశ్న, 14వ ప్రశ్న కాదు. ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడైతే డిస్‌ప్లే చేశాము. ఇందులో కరెక్ట్ ఆన్సర్‌ని మీకు గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదువుకోవచ్చు. ప్రతి ప్రశ్నకి కూడా దాదాపుగా 1 నిమిషం అయితే ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే పరీక్షలో కూడా మనకి ప్రతి ప్రశ్నకి 1 నిమిషమే ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు మీకు సమయం సరిపోదు. కాబట్టి చిన్న చిన్న ప్రశ్నలకు త్వరగా మీరు సమాధానం పెట్టగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రశ్నలు ఏవైనా ఉంటే వాటికి ఎక్కువ టైం తీసుకోవడానికి మీకు అవకాశం అయితే లభిస్తుంది. ఇప్పుడు 13వ ప్రశ్న అయితే మనం చూద్దాం. అలాగే ఈ ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడైతే డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇది చిన్న ప్రశ్నే గనుక ఇలాంటి వాటికి మీరు తొందరగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది పరీక్షలో కూడా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాము.
ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా మనమైతే ఇప్పుడు చూద్దాము. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. 14వ ప్రశ్న ఇది. అలాగే వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు డిస్‌ప్లే చేశాము. ఆప్షన్స్ అనేవి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు తరువాత ప్రశ్న అయితే చూద్దాము. ఆప్షన్ ఏ ఇది. క్వెషన్ ఇది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా మీకు డిస్‌ప్లే అయితే అయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇప్పుడైతే డిస్‌ప్లే చేస్తున్నాము. తర్వాత ప్రశ్న. ఇది 16వ ప్రశ్న చదువుకోండి. ఫోర్ ఆప్షన్స్ అయితే మీకు డిస్‌ప్లే చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇస్తున్నాము. పదిహేడవ ప్రశ్న. ఫోర్ ఆప్షన్స్ కూడా అయితే మీరు చదువుకోవచ్చు. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీరు గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకైతే డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. ఇది 18వ ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. కొన్ని ప్రశ్నలనేవి
పెద్ద పెద్ద వస్తుంటాయి ఎగ్జామ్‌లో. ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చిన్న ప్రశ్నలని తొందరగా కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదువుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రశ్న, వాటికి సంబంధించిన ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్, ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది. ఇలాంటి ఎంసీక్యూస్ అనేవి మన యొక్క యాప్‌లో చాలా ఉంటాయి. పీడిఎఫ్‌లు కూడా యాప్‌లో మీరు చదువుకోవచ్చు. మొత్తం సిలబస్ అయితే మీరు కవర్ చేయొచ్చు మన యొక్క ఎంసీక్యూస్ ద్వారా. 19th క్వెషన్ అయితే చూద్దాం. ఈ 19వ ప్రశ్నకి 4 ఆప్షన్స్ కూడా మీకు డిస్‌ప్లే చేయడం అయితే జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ప్రశ్న, ఇది 20వ ప్రశ్న. ఈ వీడియోలో మీకు ఇది లాస్ట్ క్వెషన్. మొత్తం 20 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారనేది తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఫోర్ ఆప్షన్స్ కూడా మీకు ఆల్రెడీ డిస్‌ప్లే చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20 క్వెషన్స్‌కి సంబంధించి ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలా కావాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేసినట్లయితే కంటిన్యూ చేయమంటే తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోస్ అనేవి కూడా ఇలానే చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రాక్టీస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. తరువాత వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఎంసీక్యూస్ మరియు గ్రాండ్ టెస్ట్‌ల కోసం మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఉన్న కోర్సులు తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ తక్కువ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకొని 23వ తేదీన పరీక్ష బాగా రాస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.